ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఇంతకుముందు ఒక స్ట్రాటజీ గురించి అంటే యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఒక స్ట్రాటజీ అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది రోజు వీడియోలు పెట్టమని అడుగుతున్నారు. బట్ ఏంటంటే అంతగా అవసరం ఉండదులే, చాలా వరకు చాలామందికి అవగాహన వచ్చింది అనేటువంటి ఉద్దేశంతోనే నేను పెద్దగా వీడియోస్ అనేది దాని మీద చేయటం అనేటువంటిది జరగటల్లా. కానీ అప్పుడప్పుడన్నా చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇది అయిపోయినటువంటి చార్ట్. ఈ అయిపోయిన చార్ట్‌ని ఎవడైనా అనాలిసిస్ చేస్తారు. కానీ మనకంటూ ఒక స్ట్రాటజీ అనేటువంటిది చెప్పుకున్నాం కదా! యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ 5 మినిట్స్‌లో టైమ్ ఫ్రేమ్‌లో ఉండాలి. ఈ లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ టైంలో క్లోజ్ అయినటువంటి దాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి ఒక ఫస్ట్ 15 మినిట్స్ అంటే 5 మినిట్స్‌లో 3 క్యాండిల్స్ క్లోజ్ అయ్యేదాకా దాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ అంటే 5 మినిట్స్‌లో యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ అబోవ్ మనం ఒక మంచి బులిష్ క్యాండిల్ కనుక పడితే దాని మీద ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటాం. 1:2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రిస్క్ రివార్డ్ రేషియో. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇదే మనం చెప్పేది. ఇది దీంట్లో ఇంకా దీన్ని అయిపోయిన చార్ట్ అయినా జరుగుతున్న చార్ట్ అయినా ఒకటే కదా! ఇక్కడ మీరు చూడండి, యెస్టర్‌డే క్లోజ్ అయినటువంటి క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్‌ని పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం సెకండ్ రూల్ ఏంటి? సెకండ్ రూలు మనకి 3 క్యాండిల్స్ అయిపోవాలి. 1, 2, 3 3 క్యాండిల్స్ క్లోజ్ అయినాయి 3 క్యాండిల్స్. ఈ క్లోజ్ అయినటువంటి 3 క్యాండిల్స్ తర్వాతే మనం అంటే ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఏదైతే ఈ క్యాండిల్ మీద నిలబడి థర్డ్ క్యాండిల్ ఉంది కదా, అప్పుడు థర్డ్ క్యాండిల్ అబోవ్ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇది వెళ్ళిపోయింది. ప్రైస్ అనేటువంటిది 1:2 రేషియోలో మనకి ఇచ్చిందనమాట. మీరు 1:3 రేషియోలో కూడా ట్రయల్ చేసుకోవచ్చు అక్కడి నుంచి 3. సో అది కూడా ట్రయల్ ఎలా చేస్తారు? 1:2 రీచ్ అయిన తర్వాత సగం దగ్గర పెట్టుకోండి. 1:2 రీచ్ అయిన తర్వాత 1:1 దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఆ తర్వాత వెళ్ళింది, వెళ్తే మంచి ప్రాఫిట్ 1:4 కూడా ఇచ్చింది. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. దీంట్లో ఒకవేళ ఈ లైన్ దగ్గర కాకుండా గ్యాప్ అప్ ఎక్కడన్నా అయినప్పుడు మనం చెప్పామన్నమాట, పివట్ పాయింట్స్ అనేటువంటిది మనం ఎంట్రీ పెట్టుకొనేసి అక్కడ మనం ఎంట్రీస్ అనేటువంటిది తీసుకుంటాం. ఇది ఎక్కడైనా సరే అదే విధంగానే మనకి ఉంటూ ఉంటుంది. యెస్టర్‌డే నిన్న ఎలా జరిగిందో. మీరు కనుక అంతకుముందు క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ పెట్టుకుందాం. సో 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. 1, 2, 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఆ తర్వాతే మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ క్యాండిల్ మనం ఏదైతే హారిజంటల్ లైన్ తీసుకున్నామో ఆ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోవాలి, లేకపోతే లేదు. కానీ మనకి వెంటనే ప్రతిరోజు మనం ట్రేడ్ కావాల్సిందే అని కూర్చున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాను అంటే పివట్ పాయింట్ని యాడ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ మీరు పివట్ పాయింట్ని యాడ్ చేసుకున్నారు. 3 క్యాండిల్స్ క్లోజ్ అయినాక థర్డ్ క్యాండిల్ ఎడిదిరి పివట్ పాయింట్ కింద ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటి తీసుకుంటాము. ఇక్కడ వరకే, ఈ పాయింట్ వరకే, ఈ పివట్ లైన్ S2 వరకు మాత్రమే మనం టార్గెట్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, టార్గెట్ అనేటువంటి తక్కువ ఉంది కదా. అప్పుడు ఇటువంటి ట్రేడ్స్ని మనం అవాయిడ్ చేసుకుంటాం. చాలా అంటే చాలా ముఖ్యం. కాకపోతే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, మార్నింగ్ స్టార్ ఇట్లాంటివి పడ్డది కాబట్టి దీని కింద ఎంట్రీ తీసుకొని ఈ S2 వరకే మనం పొజిషన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అట్లా మనం సింపుల్గా లాజికల్గా ఆలోచించి మనం మంచి రిజల్ట్స్ అనేటువంటివి తీసుకోవడానికి బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది ఈ స్ట్రాటజీ. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సేమ్ అదే ప్రాసెస్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తే ఒక్కదాన్ని జాగ్రత్తగా పట్టుకొని నడిపించగలిగితే చాలన్నమాట. మనకు 100 స్ట్రాటజీస్ అవసరం లేదు. పర్ఫెక్ట్ అయినటువంటి దాన్ని పక్కాగా మనం ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.